కళ్ళెదురుగుండా కనపడితేనే దేర్ ఫోకస్ వుడ్ బి డిఫరెంట్. అంటే అప్పుడు ఆయన పాపం లాయర్లు రాత్రి 9:30కి రమ్మన్నా 10:30కి రమ్మన్నా వెళ్ళి వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి హీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ సెవరల్ అదర్ లాయర్స్. ఈ లాయర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పి హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్ యాజ్ ఎ సన్. ఆయన ఫాదర్ కష్టం వచ్చినప్పుడు హీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నిద్రలేని రాత్రులు ఇక్కడ గడపటం నేను చూశా. సో ఈ పాదయాత్ర తర్వాత అతను ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం. ఈరోజు దాకా జరిగింది పాదయాత్ర. రేపటి నుంచి ఎన్నికల శంఖారావం, రేపు కాదు ఎల్లుండు. అక్కడ కృష్ణార్జునుల్లాగా ఎస్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులకి ఏమాత్రం తగ్గని రీతిలో లోకేష్, దీస్ 3 ఆర్ గోయింగ్ టు లీడ్. త్వరలో అసలు వాళ్ళు కూడా కలుస్తారు. దానికి కాస్త టైం ఉంది. అప్పుడు మా బాణాన్ని కూడా హ్యాపీ అవుతాడు, అందరం హ్యాపీ అవుతాం. దానికోసం వెయిట్ చేద్దాం. ఆ మహాసభకు కొంచెం టైం పడుతుంది అనుకోండి. ఎల్లుండి నుంచి రాక్షస సంహారం మొదలవుతుంది. రైట్. ఒకవైపు ప్రజలు కూడా ఓపెన్గా ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తారు. రైట్. మీరు కూడా నరసాపురం వస్తారు. రైట్. అర్థమైంది, విషయం అర్థమైందిలే. కానీ ఎస్, నరసాపురమే కాదు, నేను రాష్ట్రం అంతా తిరుగుతా. అదే నరసాపురం నా భార్య తిరుగుతాను ఎలక్షన్కి. నేను రాష్ట్రం అంతా తిరుగుతా. అదే మీరు ఫస్ట్ అయితే ముందు మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి మీ వాళ్ళందరినీ ఒకసారి కలుసుకుని అక్కడ నుంచి రాష్ట్రం తిరుగుతారు. బానన్న. ఎస్, రైట్. అది రాజుగారి విశ్లేషణ దీని మీద. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవైపు అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడైన తండ్రి